వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ బౌద్ధ మత శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ బౌద్ధ మత శాఖలకు సంబంధించి అంశాన్ని మనం డిస్కస్ చేద్దాము. సో మనకి బౌద్ధ మతంలో ప్రముఖంగా మనకి 3 శాఖలు కనిపిస్తాయి: హీనయానము, మహాయానము, వజ్రయానము. సో ఈ మూడిటికి ప్రధానమైనటువంటి తేడా ఏముందో ఒకసారి చూస్తే, సో ఇక్కడ హీనయానం గురించి ఫస్ట్ తీసుకుంటే, హీనయానం అంటే అర్థం ఏంటంటే ఒక చిన్న వాహనము అని అర్థము. సో దీని ప్రకారం ఏంటంటే మనకి బుద్ధుడికి తిరిగి జన్మ లేదు, అంటే తిరిగి జన్మించడు. అదేవిధంగా దీని ప్రకారము బుద్ధుడు దేవుడు కాదు, గొప్ప తాత్వికవేత్త అని మనకి హీనయానం చెప్తుంది. అదేవిధంగా విగ్రహారాధన ఉండదు. తర్వాత పంచ కళ్యాణాలను వీళ్ళు పూజిస్తారు. వీళ్ళ యొక్క భాష ఏంటంటే పాలీ భాషను వీళ్ళు బౌద్ధ భాషగా పాటించారు. అదేవిధంగా వీరి యొక్క ప్రామాణిక గ్రంథము సో విశుద్ధి వగ్గము. దీని రచయిత ఎవరంటే బుద్ధఘోషుడు. చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మహాయానము అంటే దీని యొక్క అర్థం ఏంటంటే పెద్ద వాహనము అని అర్థము. దీని ప్రకారం ఏంటంటే బుద్ధుడు తిరిగి జన్మిస్తాడు. అదేవిధంగా వీళ్ళు ఇంతకుముందు హీనయానంలో వీళ్ళు బుద్ధుడి ఆరాధన అనేది, అంటే దేవుడు కాదు గొప్ప తాత్వికుడుగా అని చెప్తే, వీళ్ళు బుద్ధుడి యొక్క ఆరాధనను వీళ్ళు సమర్థిస్తారు. అదేవిధంగా హీనయానంలో పాలి భాష బౌద్ధ భాష అయితే, ఇక్కడ సంస్కృతం అనేది బౌద్ధ భాషగా ప్రాముఖ్యత సంతరించుకుంది. సో ఈ మహాయానాన్ని ప్రచారం చేసిన వాళ్ళు ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. సో వీరి యొక్క ప్రామాణిక గ్రంథం, వీరికి ఈ శాఖకు ప్రామాణిక గ్రంథం ఏంటంటే ప్రజ్ఞాపారమిత. ఇది ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి గ్రంథము. అదేవిధంగా ఇంకొక శాఖ ఏంటంటే వజ్రయానము. సో ఈ వజ్రయానానికి మరొక పేరు ఏంటంటే తాంత్రిక బౌద్ధ మతము. సో వీరి ప్రకారము దేవుడి పేరు ఏంటంటే వజ్రపాణి అనేది దేవుడి పేరు. సో దీనికి ఈ శాఖకు ముఖ్య కేంద్రం ఏంటంటే విక్రమశిల విద్యాలయం అనేది ప్రధానమైనటువంటి కేంద్రము. సో ఈ వజ్రయాన మతం ప్రారంభమైన ప్రదేశం ఆంధ్రదేశంలోని అమరావతి ప్రాంతంలో ఇది ప్రారంభమైంది. సో ఈ వజ్రయాన బౌద్ధానికి ప్రధానమైనటువంటి కేంద్రం ఏంటంటే స్త్రీ పర్వతము. సో ఫ్రెండ్స్, ఇది ఎగ్జామ్ పరంగా అది ఏ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, అదేవిధంగా మనకి సో ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైనా సరేనండి. సో ఈ బౌద్ధ జైన మతాలకు సంబంధించి కంపల్సరీగా ఒక క్వశ్చన్ మనకు వస్తుంది. కాబట్టి సో ఈ టాపిక్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకుంటే మనకు కంపల్సరీగా బౌద్ధ జైన మతాల మీద క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సో ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపెడుతున్నటువంటి ఈ బుక్ ఏదైతే ఉందో, ఈ బుక్ ఎడిషన్ మీకు కావాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.